STMD న్యూస్ నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. తిరుపతి జిల్లా నాయుడుపేటలోని జాతీయ రహదారి 77 గల విన్నమాల జంక్షన్లో రోడ్డు భద్రత బస్సు యాత్ర కార్యక్రమంలో పాల్గొన్న తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్, ఎస్పీ సుబ్బారాయుడు, జిల్లా అధికార సిబ్బంది. అనంతరం తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ జిల్లాలో 34 బ్లాక్ స్పాట్లను గుర్తించడం జరిగిందని, అక్కడ రోడ్డు ప్రమాదాల భద్రతా ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి అక్కడ అవసరమైన రోడ్డుకు సంబంధించిన వాటిపై చర్యలు తీసుకునే విధంగా ఈ బస్సు యాత్రను చేయడం జరుగుతుందని, ఇక్కడ విన్నమాల రోడ్డు జంక్షన్లకు సంబంధించి ఈ ప్రాంత ప్రజలు కోరినట్టు అండర్ పాస్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనికి సంబంధించిన పనులను 6 నెలల్లో పూర్తి చేయడం జరుగుతుందని కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. డైరెక్షన్ టువర్డ్స్ తిరుపతి డైరెక్షన్ ఉండాలి. రెండు ఉండాలా? స్పీడ్ కంట్రోల్ కూడా చేయడానికి అవసరం ఉంది. చేసి ఇక్కడ పెడితే మనం జిల్లా యంత్రాంగం ఒక వినూత్న కార్యక్రమం చేపట్టింది. రోడ్డు భద్రతపై ఒక బస్సు యాత్ర చేస్తున్నాము. అన్ని లైన్ డిపార్ట్మెంట్, ముఖ్యంగా ఎస్పీ గారు, అదనంలో పోలీస్ డిపార్ట్మెంట్, నేషనల్ హైవేస్ వాళ్ళు, R&B వాళ్ళు, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరం కలిపి 2 బస్సెస్ పెట్టి ఏదైతే జిల్లాలో 40 బ్లాక్ స్పాట్స్ గుర్తించామో వాటన్నిటిని కూడా మార్నింగ్ 6 o'clock నుంచి విజిట్ చేసి అక్కడ ఏవైతే మెజర్స్ తీసుకోవాలో యాక్సిడెంట్స్ తగ్గకుండా అనేది అక్కడ అందరితో డిస్కస్ చేసి అక్కడే డైరెక్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా ఒక అవగాహన కార్యక్రమంలో ఉంటుందనే ఉద్దేశంతో కూడా ఈ బస్సు యాత్ర టేకప్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ నుంచి ఆల్రెడీ చంద్రగిరి కాన్స్టిట్యుయెన్సీ, తిరుపతి అర్బన్, తిరుపతి, మళ్ళీ శ్రీకాళహస్తి, నాయుడుపేట కాన్స్టిట్యుయెన్సీ, గుంటూరుపేట కాన్స్టిట్యుయెన్సీ రావడం జరిగింది. అట్లాగే ఫర్దర్గా వెళ్తూ సత్యవేడ్లో కూడా కొన్ని చూడడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఉన్న లొకేషన్ ఏంటంటే ఇప్పుడు నాయుడుపేట ట్రంపెట్ దగ్గర ఉన్నాం. ఇక్కడ తరచుగా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఏదైతే ఇక్కడ ఇల్యూమినేషన్ పెంచాలి, అదేవిధంగా లోకల్గా ఇంకా ఇక్కడ చేయవలసినటువంటి బ్యూటీ వర్క్ కొంచెం సైడ్ బోర్డ్స్ కొంచెం పెండింగ్ ఉంది. కొంచెం రంబుల్ స్ట్రిప్స్ అవి వేస్తే యాక్సిడెంట్స్ తగ్గే పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ విన్నమాల ప్రజలు అటు ఇటు వెళ్ళడానికి కూడా ఒక వెహికులర్ అండర్ పాస్ 6 నెలల్లో కట్టి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తద్వారా వాళ్ళు రోడ్డు క్రాస్ చేసేదానికి కూడా అవసరం ఉండకుండా కింద నుంచే వెహికులర్ అండర్ పాస్ ఇవ్వడం జరిగింది. ఇట్లాగా ప్రతి స్పాట్ దగ్గర తీసుకోవాల్సినటువంటి టెంపరీ మెజర్స్, పర్మనెంట్ మెజర్స్ ఎన్యూమరేట్ చేసుకొని కన్సాలిడేట్ చేసుకొని టెంపరీ మెజర్స్ ఒక 50 రోజుల్లో చేస్తాం. పర్మనెంట్ మెజర్స్లో వర్క్ని బట్టి 6 నెలల నుంచి 1 yearలో కంప్లీట్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఓకే. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, MBBS, MS, OBGY, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.